చపాతీ తయారీ విధానం. చపాతీ పిండిలో సాల్ట్, వాటర్, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముద్దగా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి. చపాతీ కలిపేటప్పుడు ఇలా చేతికి అంటుతూ ఉంటుంది. అలా కలిపిన చపాతీ పిండిని కాసేపు ఆరబెట్టుకోవాలి. అది ఆరేలోపు సింక్లో గిన్నెలు ఉంటే గిన్నెలు తోమేసేయాలి. బండకి ఆయిల్ రుద్ది చపాతీ చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా చపాతీ ఇలా చేయాలి. ఫస్ట్ అయితే బాగా రాలేదు, నెక్స్ట్ బాగా వస్తుంది. తర్వాత ప్యాన్లో శనగపప్పులు వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. వేగాక అవి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పోసుకొని వేడెక్కేదాకా ఉంచాలి. తర్వాత చపాతీని వేయాలి. చపాతీ కాలాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. చపాతీలు అయిపోయాయి, అందువల్ల పక్కన పెడుతున్నాను పల్లీ చట్నీ చేయడానికి. తర్వాత శనగపప్పుల్ని బాగా పొక్కు వచ్చేలాగా కలపాలి. పొక్కు వేరు చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లం, మిరపకాయలు, ఆనియన్స్, ఉప్పు వేసుకోవాలి. పాలు ఉంటే పాలు కాంచుతున్నాను, పొంగొచ్చేసాయి. చట్నీ కోసం ప్యాన్లో ఆయిల్ పోయాలి, ఆవాలు వేయాలి, కరివేపాకు వేయాలి. దూరంగా ఉండండి. చేసిన దాన్ని ప్యాన్లో వేయాలి. అంతే గాయ్స్, చపాతీ చట్నీ రెడీ.